చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పెద్ద పంచాని మండలంలో గుప్త నిధుల కొరకు తవ్వకాలు జరిపిన విషయం విదితమే. పలమనేరు పోలీస్ స్టేషన్ నందు సీఐ మురళీమోహన్, మరో సీఐ పరశురాముడు మీడియా సమావేశం నిర్వహించారు. కీలవాతి గ్రామానికి చెందిన ఎర్రపల్లి శ్రీనివాసులు ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ చిత్తూరు జిల్లా కార్యదర్శి తన తమ్ముడు సవరణతో గుప్త నిధుల కోసం కుట్ర పన్నారు. పుంగనూరుకు చెందిన పూజారి అంబికా స్వామి సూచనలతో వీరప్పపల్లె సమీపంలో పూజలు నిర్వహించి తవ్వక స్థలాన్ని గుర్తించారు. తర్వాత మాజీ పోలీస్ సిబ్బంది వినోద్ కుమార్ ను సంప్రదించి జేసీబీ, వాటర్ స్కానర్ మరియు కొంతమందితో కలిసి అక్టోబర్ 11వ తారీఖున రాత్రి తవ్వకాలు ప్రారంభించారు. ఈ తవ్వకాలపై వచ్చిన సమాచారం మేరకే తమ పోలీసు బృందాలతో దాడి చేసి 7గురిని అదుపులోకి తీసుకుని జేసీబీ యంత్రం, కారు, 4 బైకులు స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. పలమనేరు మండలం కెరవాతికు చెందిన శ్రీనివాసులు, చెన్నైకు చెందిన శరవణ, పొంగనూరు మండలం బండపల్లికు చెందిన శ్రీనివాసులు, ప్రకాష్, శ్రీనివాస్ రెడ్డి, తవడంపల్లి మండలానికి సిద్దంపల్లికి చెందినటువంటి రమేష్, కలిగిరి మండలం బండకిందపల్లికి చెందిన సునీల్ ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. తప్పించుకున్న మరో 5 మంది కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు వారు తెలిపారు. మనం అనాగరికంగా ఎంతో బంగారు అయితేనేమి ఇతర లోహాలకు సంబంధించి అప్పట్లో ఎక్కడో దాచి ఉన్నారని చెప్పేసి మనకు తెలుస్తుంది. అలాంటివి ఏవైనా ఉంటే మా దృష్టికి కానీ లేదా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళ దృష్టికి తీసుకుని వస్తే అవి ప్రభుత్వ ఆధ్వర్యంలో కూడా తీసే అవకాశం ఉంది. అనవసరంగా దాన్ని మన సంపదను, మన వారసత్వ సంపదను అందరిదిగా భావించేసి మన గవర్నమెంట్ పురావస్తు శాఖ వారి ద్వారా చేపిస్తే బాగుంటుంది. ఇలాంటివి ఏదైనా దొంగతనాలు ప్రయత్నిస్తే మళ్ళీ కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటాం. చాలామంది అనుకుంటున్నారు భూమిలో ఏది దొరికినా కూడా అది ప్రభుత్వ స్వాధీనమే అవుతుంది. భూమిలోని వస్తువు ఏదైనా సరే అది ప్రభుత్వానికి స్వాధీనం చేయడం మనందరి బాధ్యత. సో మీడియా మిత్రుల ద్వారా అందరూ తెలియజేస్తున్నాం. ఇలాంటి ఏదైనా దొరికినా లేదా ఎవరైనా దాన్ని తవ్వడానికి ప్రయత్నించినా కూడా పోలీసు వారు తెలియజేయండి. మనకు ఈ వారసత్వ పరంగా మన భారతదేశం యొక్క సంపదను కాపాడేది పురావస్తు శాఖ అని చెప్పేసి మన గవర్నమెంట్ తరఫున ఉంది. మనం అలాంటివి ఏదైనా దొరికినా కూడా బంగారు అయితేనే, మెండి అయితేనే, ఇతర ఏ లోహాలు అయితేనే మనం ఒక జాతీయ సంపదగా వాటిని మనము తీసుకొని దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనందరిపైన ఉంది. ఇటీవల పక్క రాష్ట్రంలో ఇక్కడ మరకతం అని వినాయకుడు దొరకడం జరిగింది. దాన్ని పురావస్తు శాఖ వారు స్వాధీనం చేసుకున్నారు. సో భూమిలో కానీ మన విలువైన సంపద ఏదైనా సరే దొరికినట్లయితే తప్పనిసరిగా ప్రజలందరూ అది పోలీసు వారికి పురావస్తు శాఖకు అప్పగించినట్లయితే పరిశోధన చేసి దాని ద్వారా మన కొత్త చరిత్ర మంది చిత్తూరు చెందినటువంటి వెంకటేష్ వీళ్ళందరూ కూడా గుప్త నిధుల కోసం అక్కడ తవ్వకాలు జరిపి గుమ్ముకూడి అక్కడ కూర్చొని ఉన్నారు. సిబ్బంది సహాయంతో వాళ్ళందరినీ పట్టుకొని ఈ గుప్త తవ్వకాల కోసం వినియోగించేటువంటి జేసీబీని మరియు వీరు నేరానికి వాడినటువంటి వాహనాలు, ఒక కారుని, 4 మోటార్ సైకిల్ని మరియు పూజా సామగ్రిని అంతా స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీనిలో ఎర్రపల్లి శ్రీనివాసుల పైన ఇదివరకే పంజాని పోలీస్ స్టేషన్ రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఇతను వైఎస్ఆర్సీపీ జిల్లా ఎస్సీ కార్యదర్శిగా కూడా ప్రస్తుతం పనిచేస్తూ ఉన్నారు. దీనిలో శ్రీను మరియు శరణ ఇద్దరు అన్నదమ్ములు. వాళ్ళు ఈ గ్యాంగ్ అందరినీ ఒక ప్లాన్ ప్రకారం సుమారు 5 నెలలుగా ఈ ఎవరైతే ఉన్నారో బండపల్లి వాస్తవ్యులు, పొంగనూరు వీళ్ళందరినీ ఒక గ్యాంగ్ లాగా తయారు చేసి ఈ గుప్త నిధులు తీయడానికి వీళ్ళే ప్రధాన పాత్ర పోషించారు. అంతేకాకుండా వీళ్ళందరూ అక్కడే ఈ గంకొండపాలెం నుంచి సుమారు 20 లీటర్ల దాకా సారాయి తీసుకొని వచ్చి అక్కడ తాగుతూ ఉన్నారు. ఆ సారాయి కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. సార్ ఇప్పుడు మొత్తం ఎంతమందిని అరెస్ట్ చేశారు సార్? మొత్తం ఇప్పటి వరకు 7 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఒక 4 దొరకాల్సి ఉంది. సార్ గుప్త నిధులు ఏమైనా దొరికిన ఆవనం వల్ల ఏమైనా? గుప్త నిధులు అక్కడేం దొరకలేదు. కాకపోతే దానికోసం సుమారుగా గుంతలు తీసి పూజలు చేసి తర్వాత ఈ పక్షుల బలి కోసం ఒక కోడిని ఇవన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సార్ గుప్త నిధులు ప్లేస్ సొంత ప్లేస్ గవర్నమెంట్ ప్లేస్ సార్? అది పూర్వంభోగ స్థలం అని చెప్పి బీఆర్ గారు చెప్తున్నారు. దానిపైన ఇంకొంచెం రెవెన్యూ వారి ద్వారా విచారణ చేసి దర్యాప్తు తేవాల్సింది. పంజాబ్ ఎస్ఐ గారికి వచ్చిన సమాచారం మేరకు రూరల్ సీ గారు పరశురామ్ సారు మా డిఎస్పీ గారి ఆధ్వర్యంలో వీళ్ళందరినీ పట్టుకోవడం జరిగింది. ఇంతేకాని మీడియా ద్వారా సందేశం ఇచ్చేది ఏంటంటే